వచ్చిన మన ప్రియతమ హోంమంత్రులు గౌరవనీయులైన శ్రీ నాయిని నరసింహారెడ్డి గారు నేను ఆహ్వానిస్తున్నాను. సార్ అంటే ఎంత బిజీ షెడ్యూల్ అయిన తర్వాత కూడా మా దగ్గర వచ్చారు. వెల్కమ్ సార్. అదేవిధంగా మన తెలంగాణ డీజీపీ గారు శ్రీ అనురాగ్ శర్మ గారికి నేను ఆహ్వానిస్తున్నాను. ఆయన ఆధ్వర్యంలో జరిగింది ఈ అన్ని ప్రోగ్రామ్స్, ఆయనకి కూడా నేను ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద మన ఆఫీసర్స్ కృష్ణ ప్రసాద్ గారు, గోపి కృష్ణ గారు, పవన్ సింగ్ గారు, రవి గుప్తా గారు, అంజనీ కుమార్ గారు, ఇక్కడ వచ్చిన మన సీనియర్ ఆఫీసర్స్, మన దగ్గర భరోసాతో ఉన్న ఎన్జిఓస్, ఇంకా సీనియర్ ఆఫీసర్స్, వేరే డిపార్ట్మెంట్స్ నుండి వచ్చిన ప్రత్యేకంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్, అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుండి కూడా వచ్చిన మన ఆఫీసర్స్ ఇక్కడ స్టాల్స్ వేశారు, అందరికీ ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన స్పాన్సర్స్ ఎవరుతున్నారో వేధింపుల గురించి అరికట్టడానికి ఈ టీమ్స్ పెట్టడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో చాలా వరకు మేము మహిళల మీద ధైర్యం తీసుకురావడానికి మేము ప్రయత్నం చేసాము. చాలా వరకు వచ్చింది, మాకు చాలా సంతోషంగా ఉంది. ఫీడింగ్ బ్యాక్ కూడా మాకు వచ్చింది. అంటే ఇప్పుడు నిర్భయంగా వితౌట్ ఎనీ ఫియర్ మహిళలు మా పోలీస్ స్టేషన్స్కి, మా షీ టీమ్స్ ఆఫీస్కి అప్రోచ్ చేస్తున్నారు. వాళ్ళకి అన్ని విధంగా ప్లాట్ఫామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాకు 100 డయల్, ఎమర్జెన్సీ అయితే 100 డయల్ చేసి వచ్చి మా కంప్లైంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మేము అంటే హైదరాబాద్ సిటీ పోలీస్లో టెక్నాలజీ కూడా యూజ్ చేస్తున్నాము. ఈరోజు మన దగ్గర హాకాయ్ మొబైల్ అప్లికేషన్ కూడా ఉంది. దాని ద్వారా కూడా మన పబ్లిక్కి ఒక సిటిజన్ పోలీస్ లాగా మాకు కావాలి. కాబట్టి ఈ మహిళా భద్రత అంటే అందరికీ ఒక విధంగా బాధ్యత ఉంది. ఈ మహిళా ఇష్యూస్ మహిళ మాత్రమే ఇష్యూ కాదు, మొత్తం సొసైటీకి ఇష్యూ ఉంది. కాబట్టి అందరు మాకు సహాయం చేయాలి. ఆల్రెడీ మాకు చాలా వరకు వస్తుంది సహాయం, మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా వాట్సాప్ మొబైల్ అప్లికేషన్, హాకాయ్ మొబైల్ అప్లికేషన్, ఫేస్బుక్ పేజ్, ఇలాంటి రకరకాల మన దగ్గర ప్లాట్ఫామ్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మహిళలు ఈరోజు నిర్భయంగా మన దగ్గర వస్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా కొద్దిగా డెటరెన్స్ కూడా ఉంది మగవాళ్ళ మీద. ఏదైనా చేస్తే షీ టీమ్స్ ఉన్నారు, వాళ్ళు పట్టుకుంటారు. అదేవిధంగా మన దగ్గర భరోసా సెంటర్ కూడా ఉంది. ప్రత్యేకంగా ఆ సెంటర్ అంటే డొమెస్టిక్ వైలెన్స్ కానీ, రేప్ విక్టిమ్స్, తర్వాత పాక్సో యాక్ట్, చైల్డ్ అబ్యూస్ విక్టిమ్స్ కోసం ఒక సపోర్ట్ లాగా ఉంది. ఒకే రూఫ్ కింద మన లీగల్ అడ్వైజర్ ఉంటుంది, ఒక కౌన్సిలర్స్ ఉంటారు, సైకాలజిస్ట్ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇండియాలో మేము 164 స్టేట్మెంట్ రికార్డింగ్ అంటే మ్యాజిస్ట్రేట్స్ ద్వారా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాము. అది అంటే విక్టిమ్ మన భరోసా సెంటర్లో ఉంటారు అండ్ మ్యాజిస్ట్రేట్స్ కోర్టులో ఎన్జిఓ తరఫున వాళ్ళు మాకు హెల్ప్ చేశారు ఈ ఫిల్మ్స్ ఏర్పాటు చేసుకోవడానికి. అదేవిధంగా మన తెలంగాణ స్టేట్ బోర్డులో క్లాస్ 1 నుండి
మార్చులు శ్రీ నాయని నరసింహారెడ్డి గారు, గౌరవనీయులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ స్టేట్ శ్రీ అనురాగ్ శర్మ గారు, వేదికను అలంకరించిన మిగతా సీనియర్ పోలీస్ అధికారులు, హైదరాబాద్ సిటీలో తెలంగాణ రాష్ట్రంలో ఒక హౌస్ హోల్డ్ నేమ్గా షీ టీమ్స్ తరఫున హైదరాబాద్ సిటీ పోలీస్ని రిప్రజెంట్ చేస్తున్న అడిషనల్ సిపి క్రైమ్స్ స్వాతి లక్రా గారు, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న మిగతా సీనియర్ పోలీస్ అధికారులు, అనేక స్టేక్ హోల్డర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ప్రతినిధులు, ఈ ఈవెంట్ స్పాన్సర్ చేస్తున్నటువంటి వేరియస్ కార్పొరేట్స్ వారి ప్రతినిధులు, అలాగే హైదరాబాద్ సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్ సిటిజన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతినిధులు, పెద్దలు, మెంబర్స్ ఆఫ్ ద మీడియా, distinguished ladies and gentlemen, ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని షీ టీమ్స్ తరఫున, భరోసా సెంటర్ తరఫున ఒక ఎగ్జిబిషను, అట్లాగే రేపు 5K రన్ ప్రజలలో అవేర్నెస్ తీసుకొని వచ్చి ఒక 100 షీ టీమ్స్ 24/7 ఆపరేట్ చేస్తూ ఉన్నాయి. స్త్రీలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎప్పుడైనా ఏదైనా ఆపద ఉంటే క్షణాల్లో మీ చెంత షీ టీమ్స్ ఉంటాయి అని చెప్పేసి ప్రతిరోజు కూడా ప్రజల వెంట, మహిళల వెంట, పిల్లల వెంట ఉంటూ మహిళల్లో ఒక భద్రతా భావాన్ని పెంచడానికి ఈరోజు తెలంగాణ స్టేట్ షీ టీమ్స్, అట్లాగే హైదరాబాద్ పోలీసులో ఉన్నటువంటి షీ టీమ్స్ నిత్యం కూడా ఒక బ్లూ కోడ్స్ వ్యవస్థ, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, డయల్ 100 సిస్టము, అట్లాగే హాకై ఒక ఎమర్జెన్సీ రెస్పాన్స్ యాప్, ఇట్లా అన్ని వ్యవస్థల్ని కూడా అనుసంధానం చేసి ఎక్కడ ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ప్రతి కాల్లో కూడా ప్రతిసారి ఒక మహిళ పోలీసు యొక్క అవసరం ఉంది అనుకున్నప్పుడు 100% మనం రెస్పాండ్ అయ్యే విధంగా ఈ సిస్టమ్ను డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఈరోజు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా షీ టీమ్స్ గురించి పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉండడమే కాకుండా అవసరం వచ్చినప్పుడు వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేటటువంటి ఒక అవేర్నెస్ మనం తీసుకురావడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రశేఖరరావు గారు, గౌరవ హోంశాఖ మార్చులు శ్రీ నాయని నరసింహారెడ్డి గారు, గౌరవ డీజీపీ గారు శ్రీ అనురాగ్ శర్మ గారు ఆలోచించి మనము స్త్రీలలో ఒక భద్రతా భావాన్ని తెచ్చి హైదరాబాద్ సిటీ, తెలంగాణ రాష్ట్రం స్త్రీల రక్షణకి ఒక నిలయంగా ఉండాలి. ఇక్కడ మహిళలకు భద్రత ఉన్నప్పుడే ఇక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది, సమాజం ముందుకు వెళుతుంది. అట్లాగే మనకు కావాల్సినటువంటి ఇక్కడ పెట్టుబడులు వస్తాయి. తద్వారా హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో సంపదను పెంచి ఆ వచ్చినటువంటి సంపద ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడేటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి ఈ యొక్క
భద్రత అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం తరఫున పోలీసు శాఖకు ఎంతో సహాయము చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనకి స్టేట్ ఆఫ్ ఆర్ట్ పెట్రోల్ కార్స్, బ్లూ కోట్స్, దానికి కావాల్సినటువంటి లాజిస్టిక్స్, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తను ఒక ఐడియాతో ఈ షీ టీమ్స్ పెట్టాలి, మనం ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళాలి, ఇది ఒక స్త్రీలకి ఎప్పుడు కూడా 100% సపోర్ట్ సిస్టమ్గా ఉండాలి అని చెప్పేసి షీ టీమ్స్ని లాంచ్ చేసి ఇది గవర్నమెంట్ తరఫున ఒక ప్రయారిటీ ప్రోగ్రామ్గా, ఒక వైటల్ ప్రోగ్రామ్గా, ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అయితే మనం ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు మన రెస్పాన్స్ సిస్టమ్ కూడా గ్రౌండ్ మీద అలాగే ఉన్నప్పుడు ప్రతిసారి ప్రతి మహిళ షీ టీమ్స్ హెల్ప్ తీసుకున్న తర్వాత 10 మందికి తను ఒక అంబాసిడర్గా ఉండి మళ్ళీ ఈ షీ టీమ్స్ యొక్క ఉపయోగం ఎలా ఉంది. మంజిరెడ్డి గారు, మిగతా పోలీస్ ఉన్నతాధికారులు, ఇవాళ మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వచ్చేసిన అందరూ మీడియా ఫ్రెండ్స్, అదేవిధంగా స్కూల్ కాలేజెస్ నుంచి వచ్చిన పిల్లలు అందరికీ నమస్కారం. ఇవాళ హైదరాబాద్ పోలీస్ ఫోర్స్ నుంచిన ఈ చాలా చక్కని ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక టోటల్ మన కన్సెప్ట్, మన అంటే మన తెలంగాణ పుట్టిన తర్వాత వచ్చిన కన్సెప్ట్ ఈ షీ టీమ్స్ని హైలైట్ చేయడం జరుగుతున్నది. ఇప్పటి వరకు ఈ షీ టీమ్స్కి పాపులారిటీ ఎంత వచ్చిందంటే ప్రతి హౌస్ హోల్డ్లో మనం ఎక్కడ అడిగితే షీ టీమ్స్ ఏంటి తెలుసు అంటే వాళ్ళు తప్పకుండా పిల్లలు, తర్వాత ఎస్పెషలీ ఆడపిల్లలు, వాళ్ళందరూ షీ టీమ్స్ వాళ్ళందరికీ తెలుసు. దీనికి ఒక ఐకాన్గా మా స్వాతి దగ్గర ఖాయమైంది. చాలా సంతోషం, ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ మన హైదరాబాద్లో, మన తెలంగాణలో ఉన్న మహిళలకి, ఆడపిల్లలకి, పేరెంట్స్కి రావాలి. ఎందుకంటే ఎటువంటి పరిస్థితి ఉంటే ఒక డయల్ 100 కొట్టే, లేకపోతే షీ టీమ్ని మెసేజ్ చేస్తే, వాట్సాప్ చేస్తే వాళ్ళు తప్పకుండా రెస్పాండ్ చేస్తారని ఒక భరోసా ఉంటే తప్పకుండా వాళ్ళు కూడా ధైర్యంగా ముందు వచ్చి వాళ్ళ పనులకి ఎప్పుడైనా వెళ్ళచ్చు, వాళ్ళు కూడా ముందుకు రావచ్చు, మన సొసైటీలో ఒక ఈక్వల్ భాగంగా వాళ్ళు కూడా పాల్గొవచ్చు. ఎటువంటి సొసైటీ ముందుకు రావాలంటే మన ఆడవాళ్ళు ముందు ఉంటేనే అది సాధ్యం. సో చాలా సంతోషం మన హైదరాబాద్లో, తెలంగాణలో, ఎందుకంటే తెలంగాణలో కూడా హైదరాబాద్ సక్సెస్ చూసుకున్న తర్వాత అన్ని జిల్లాల్లో, అన్ని పెద్ద టౌన్స్లో కూడా షీ టీమ్ పెట్టడం జరిగింది. అవి చాలా చక్కగా పనిచేస్తున్నాయి. సో దీనికి నేను ముందు మన హైదరాబాద్ సిటీ పోలీస్, సైబరాబాద్, తర్వాత చేసిన గౌరవనీయులు అనురాగ్ శర్మ గారు, డీజీపీ గారు, మహేందర్ రెడ్డి గారు, పోలీస్ కమిషనర్ హైదరాబాద్, కృష్ణప్రసాద్ గారు, రైల్వే డీజీపీ అంజన్ కుమార్ గారు, అడిషనల్ డీజీపీ గోవింద్ సింగ్ గారు, అడిషనల్ డీజీపీ రవి గుప్తా గారు, అడిషనల్ డీజీపీ గోపికృష్ణ గారు, అడిషనల్ డీజీపీ శ్రీమతి స్వాతి లక్ష్మణ్ గారు, అడిషనల్ సిపి, మరియు పోలీస్ అధికారులు, మీడియా మిత్రులు, సోదరులారా, ఈరోజు చాలా మంచి కార్యక్రమం
స్వాతి లక్ష్మణ్ గారు తీసుకొని ప్రజల యొక్క మన్నను పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ప్రజల మన్నను పొందిన హైదరాబాద్ సిటీలో మరి మన తెలంగాణలో ఈ సీటీలు చేసే యొక్క కార్యక్రమం భారతదేశంలో నెంబర్ 1 మనం ఉన్నాం. భారతదేశంలో ఇంతవరకు ఎవరు కూడా ఈ ఆలోచన చేసి ఈ కార్యక్రమాలు నిర్వహించడం లేదు. మన ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో ప్రజలకు వాగ్దానం ఇచ్చారు. మహిళల బాధ్యత పూర్తిగా మన తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. దాన్ని పురస్కరించుకొని మా డిపార్ట్మెంట్ మహిళలకు రక్షణగా సి టీములు ఏర్పాటు చేసి చాలా చక్కటి కార్యక్రమాలు. వీళ్ళు సివిల్ డ్రెస్లో పోయి అక్కడ ఎవరైనా ఆడపిల్లలను వేధిస్తే బస్ స్టాండ్లలో కానీ కాలేజీ సెంటర్లో కానీ చౌరస్తాలలో కానీ మార్కెట్ ఏరియాలో కానీ ఎవరైనా ఆడపిల్లలను వేధిస్తే వీళ్ళు కెమెరా ఉంటుంది, కెమెరాలో వాళ్ళను బంధించి తర్వాత వాళ్ళని పట్టుకుంటారు. పట్టుకుంటే వాడు అడుగుతాడు, ఏం నన్ను పట్టుకుంటున్నావు అంటాడు. నేను పోలీసు, ఇగో కెమెరాలో నీ ఫోటో ఉందని చెప్పిస్తాను. తీసుకుపోయి పక్క గల్లీ తీసుకుపోయి 4 చప్పరిస్తారు, 4 వేస్తారు. పోలీస్ స్టేషన్ చెడాయిస్తున్నాడు కాబట్టి ఈ పిల్లగాన్ని ఫస్ట్ టైం వార్నింగ్ ఇచ్చి వదిలిపెడుతున్నాం. తల్లిదండ్రులు చెప్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తారు. ఇక ఫ్రెండ్స్ ముందర వానికి నామూస్ అయిపోతుంది, తల్లిదండ్రుల ముందర నామూస్ అయిపోతాడు. ఇక మన ధైర్యం సాహసం చేయడు ఆడపిల్లను ఛేదించడానికి, ఆడపిల్లను వేధించడానికి ధైర్యం చేయడు. రెండోసారి చేస్తే సంకట్ చెల్లపల్లి జైలు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు. కాబట్టి దానివల్ల చాలా ఆడపిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా చక్కటి కార్యక్రమం వస్తుందని మా పోలీస్ డిపార్ట్మెంట్ లో సి టీంలకు ఐకాన్ ఆమె బాగా వినిపిస్తున్నారు. ఆడపిల్లలందరూ కూడా చాలా మంచి కార్యక్రమం చేస్తున్నది. మా డిపార్ట్మెంట్కే గౌరవం వచ్చింది ఈ యొక్క సి టీంల వల్ల. భరోసా కేంద్రం అయితే నువ్వు 100 టైం చేస్తే ఎమ్మడే పోలీస్ స్టేషన్ వాళ్ళకు చెప్తారు, వాళ్ళ అడ్రస్ కూడా తీసుకుంటారు. ఇక్కడి నుంచి వెహికల్ పోతుంది, వాడిని తీసుకొస్తుంది. అక్కడ డాక్టర్ ఉంటాడు, అడ్వకేట్ ఉంటాడు, చిన్నపిల్లలైతే సైకాలజిస్ట్ ఉంటాడు. వాళ్ళకి ఎవరికి ట్రీట్మెంట్ చేయాలి అక్కడ చేసి కేసు బుక్ చేసి ఫ్రీగా అడ్వకేట్ కొట్లాడి ఆ మహిళకు న్యాయం చేసే ప్రయత్నం భరోసా కేంద్రంలో జరుగుతుంది. నాకు ఈ మధ్య అసెంబ్లీ నడిచినప్పుడు చాలా మంది మన మెంబర్లు క్వశ్చన్ వేశారు, ఈ భరోసా కేంద్రాలు జిల్లా హెడ్ క్వార్టర్లో పెడతారా? తప్పకుండా పెడతాం. మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిధులు కేటాయించి ప్రతి జిల్లాకు 31 జిల్లాలకు 31 భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. సి టీములు ఇప్పుడు 100 ఉన్నాయి తెలంగాణలో, ఇక్కడ హైదరాబాద్ 100 ఉన్నాయి. వాటిని స్ట్రెంథన్ చేసి ఆడపిల్లలకు రక్షణగా పోలీస్ డిపార్ట్మెంట్ నిలబడుతుందని చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాం. నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. నేను హోమ్ మినిస్టర్ ఉన్నానంటే నా డిపార్ట్మెంట్కి ఇంత పొగడ్తలు వస్తున్నాయంటే నాకు చాలా గర్వంగా ఉంది. మన లా అండ్ ఆర్డర్ భారతదేశంలో నెంబర్ 1 ఉంది, భారతదేశంలో నెంబర్ 1 ఉంది. ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ పోవాలంటే భయపడే, కొడతారేమో, తిడతారేమో, కేసులు పెడతారేమో అని. ఇప్పుడైతే ధైర్యంగా పోతున్న పోలీస్ స్టేషన్ కు ఆడ ఒక అమ్మాయి ఉంటుంది, రిసెప్షనిస్ట్, ఆమెకు అప్లికేషన్ పెట్టుకుంటారు, ఆమె ఇన్స్పెక్టర్ దగ్గర తీసుకుపోతుంది, సెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆయన కేసు హ్యాండ్
సిస్టమ్ అలా పోతుంది. ఇంతమంది అప్లికేషన్